హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టర్ యాటిట్యూడ్ 4వ భాగాన్ని వినేద్దాం. ముందు 3 భాగాలు విన్న తర్వాత ఈ భాగాన్ని వినండి. మొన్నటిలా సార్ కూడా నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోతారా? అమ్మో, వెళ్ళి టెస్ట్ చేసి వస్తాను. అసలు అతను ఉంటాడో వెళ్ళిపోతాడు. మొత్తం ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పుడు లల్లి మెల్లగా విపుల్ క్యాబిన్కి వెళ్ళింది. డోర్ కొట్టి, సార్ సార్. కమిన్. సార్, నాకు ఒక డౌట్. ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోతారా నిన్నట్లా? నిన్న నీ వర్క్, అందుకనే వెళ్ళిపోయా. ఈరోజు మన వర్క్ కాబట్టి ఇక్కడే ఉండాలి, నీతో పాటు. కర్మ. పోనీలే సార్, హ్యాపీ. అది తర్వాతలే కానీ ఇక్కడ ఆ ఫోన్ తీసుకో, నేను చెప్పిన నెంబర్కి కాల్ చేయి. చెప్పండి సార్. అతను ఒక నెంబర్ చెప్పి, ఎవరో ఒకరు లిఫ్ట్ చేస్తారు, వాళ్ళతో నాకు రావడానికి లేట్ అవుతుందని చెప్పు. ట్రింగ్ ట్రింగ్ అంటూ రింగ్ అవుతుంది. హలో. హలో, ఈరోజు విపుల్ సార్కి ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల ఇంటికి రావడానికి కాస్త లేట్ అవుతుంది అని ఇంట్లో వాళ్ళకి చెప్పండి. సరే అమ్మడు. ఇంతకీ నువ్వు? నేను సార్ సెక్రటరీ అండి. ఓ, నువ్వేనా? అవతల వైపు విపుల్ వాళ్ళ అమ్మ. అవును, సరే నేనుంటానండి. అబ్బో, వీడు ఆ అమ్మాయి మీద పగ తీర్చుకుంటానని చెప్పాడు, కానీ వాడి పనులు చూస్తే నాకు చాలా అనుమానాలు వస్తున్నాయే. అమ్మాయి చాలా సంస్కారంతో ఉంది. సార్, చెప్పేశాను, నేను కిందికి వెళ్తాను, ఫైల్ చూస్తాను అని చెప్పి మెల్లగా కిందికి వెళ్ళిపోయింది. టైం 9 అయింది. కోల్డ్ కాఫీ తీసుకుని వెళ్ళి, సార్ కాఫీ తాగుతారా? నాకేం అక్కర్లేదు. ఓకే సార్ అని చెప్పి తను బయటికి వెళ్తూ ఆ కాఫీ తాగేసింది. ఈ అమ్మాయికి చాలా పొగరు. తాగును అంటే కనీసం ఒక్కసారి కూడా బ్రతిమలాడలేదు. అయ్యో, నేను అంతకన్నా వెదవని. పోనీలే తాగుతానని చెప్పొచ్చు కదా నేను. ఒక అరగంట చూసి కిందికి కాల్ చేసి అర్జెంటుగా పైకి రా అని పిలిచాడు. నాకు ఒక కాఫీ కావాలి. అదేదో కిందికి కాల్ చేసినప్పుడు చెప్పొచ్చు కదా సార్. అయితే ఏంటి, ఇప్పుడు తీసుకొని రావా? అలా కాదు సార్, తీసుకొని వస్తాను. వీడి సాడిజం అని చెప్పి కిందికి వెళ్ళి కాఫీ రెడీ చేసి పైకి తీసుకుని వెళ్ళింది. కాఫీ తీసుకుని పక్కన పెట్టుకున్నాడు. ఆమె డోర్ క్లోజ్ చేస్తూ ఉండగా, ఈ అమ్మాయి కాఫీ భలే చేస్తుంది, ఆహా అంటూ తాగుతున్నాడు. 10 దాటింది టైం. అమ్మో, నాకు నిద్ర వచ్చేస్తుంది. అసలు లల్లి ఏం చేస్తుందో ఒకసారి చూస్తాను అని చెప్పి కిందికెళ్ళి ఆమెను చూశాడు. చాలా ఇంట్రెస్ట్తో వర్క్ చేసుకుంటుంది. లల్లి, నువ్వు కాస్త నా క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటావా? ఎందుకు సార్? అది నాకు నిద్ర బాగా వస్తుంది, ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి. నాకు నిద్ర పడితే మళ్ళీ మెలకువ రావడానికి టైం పడుతుంది. అదే నువ్వు పైన ఉంటే నాకు నిద్ర వచ్చినప్పుడు నువ్వు నన్ను లేపు, సరేనా? అమ్మో, ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఓకే సార్, నేను ఈ ఫైలు ఇంకా పెన్స్ అన్నీ తీసుకుని వస్తాను, మీరు వెళ్ళండి అని అతన్ని పంపించేసింది. ఇవన్నీ తీసుకొని నేను ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఫైలు, పెన్స్, పెన్సిల్స్ ఇంకా చాలా తీసుకుని వెళ్తున్న ఆమెను చూసి నవ్వుకున్నాడు. పైకి అన్నీ తెచ్చుకున్న ఆమెని తన క్యాబిన్లో ఒక చిన్న ప్లేస్ ఇచ్చి అక్కడ కూర్చొని వర్క్ చేసుకోమంటాడు. కింద కూర్చోమంటాడు. ఆమెకి అది పెద్ద సమస్యలా అనిపించదు. కింద మామూలుగానే కూర్చొని తన పని తను చేసుకుంటుంది. ఇదేంటి, ఈ అమ్మాయికి ఏం అనిపించడం లేదా? కింద కూర్చో అంటే ఎందుకని ఫీల్ అవ్వడం లేదు? పోనీలే కూర్చొని. కావాలని పెన్ పడేసి, లల్లి ఆ పెన్ తీసుకుని ఇవ్వు, పక్కనే ఉన్న పెన్ తీసుకోవడానికి కూడా చేయి రావడం లేదా నీకు అనుకుంటుంది. పెన్ తీసుకొని చేతి మీద పొడి చేసింది. ఆహా, హ్యాపీ. ఏంటి, పెన్ను చేతిలో పట్టుకుని ఏం చేస్తున్నావు? ఇవ్వు నాకు. ఏంటో నువ్వు కొన్నిసార్లు అలా ఊహల్లోకి వెళ్ళిపోతావు. ఏం కాదు సార్ అని పెన్ ఇచ్చేసింది. కాసేపటికి మెల్లగా నిద్రలోకి వెళ్ళబోతున్న అతన్ని గమనించిన లల్లి తన దగ్గరున్న ప్లాంక్ని గట్టిగా నేలకేసి కొట్టింది. దానితో పైకి లేచి, బాబోయ్, నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది, ఫోన్ వాడతా. 2 గంటల వరకు కూర్చున్న నాకు నిద్ర అనేదే రాలేదు, కానీ ఇప్పుడు వర్క్ చేస్తుంటే మాత్రం ఎగరపడి మరీ వచ్చేస్తుంది. ఇప్పుడు టైం 12:10 అయింది. నన్ను 12:30కి లేపు, మర్చిపోకు అని చెప్పి నిద్రలోకి జారుకున్నాడు. 12:30 అయిపోయింది కదా సార్. విపుల్ సార్ అని పిలిచింది. అసలు స్పందించడమే లేదు. ప్లాంక్ని గట్టిగా నేలకేసి కొట్టిన అస్సలు ఉలుకు పలుకు లేకుండా పడుకున్నాడు. బాబోయ్, కుంభకర్ణుడిలా పడుకున్నాడు. ఎంత పిలిచినా పలకడేంటి? అసలు వెళ్ళి లేపుతా దగ్గరికి వెళ్ళి. డెస్క్ మీద చేతులు పెట్టి ఆ చేతి మీద తల పెట్టుకుని ఎంత క్యూట్గా పడుకున్నాడో. నేను ఎలా లేపాలి? అసలు
ఎప్పుడు ఇలా ఏడుపు మొహం వేసుకుని ఉండకపోతే కొంచెం నవ్వచ్చు కదా బంగారం అని అంటూ, సార్ సార్ పైకి లేవండి, టైం అయిపోయింది సార్ అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది. ఉఫ్, తట్టుకోలేకపోతున్నా, చేతితో లేపాలనా అని తన చేతితో సార్ అని ముఖం మీద చేయి పెట్టింది. విపుల్ అమాంతం తన చేతిని తీసుకుని తన ముఖం కింద పెట్టుకుని పడుకున్నాడు. అయ్యో, ఇప్పుడు ఎలా అసలు? చేతిని తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది, కానీ గట్టిగా పట్టుకుని పడుకున్నాడు. ఇంకా లాభం లేదు అనుకుని పడుకున్న డెస్క్ని గట్టిగా కొట్టింది. ఉలిక్కి పడి పైకి లేచాడు. ఏంటి ఇంత గట్టిగా కొట్టాలా ఏంటి? కొట్టాలా ఏంటి సార్? కొట్టాలి. మిమ్మల్ని ఎంత లేపినా అసలు మీరు లేవడమే లేదు. ఇంకేం చేయను చెప్పండి. మరి తప్పక కొట్టాను, ఏమనుకోకండి అని చెప్పి మళ్ళీ వెళ్ళి తన ఫైల్స్ కరెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది. చాలా నిద్రగా ఉంది. నేను వెళ్ళి గ్రీన్ టీ పెట్టనా సార్? కాస్త ఫ్రెష్గా ఉంటుంది. ఓకే. ఆమె గ్రీన్ టీలో కాస్త లెమన్ అండ్ హనీ వేసి వేడివేడిగా తీసుకొని వచ్చింది. సార్, ఇది తీసుకోండి, చాలా వేడివేడిగా ఉంది. ఇలా తాగితే ఇంకా చాలాసేపటి వరకు మీకు నిద్ర అనేదే రాదు. ఇంత వేడి టీ తాగితే నోరు కాలిపోతుంది. నిద్ర మాట దేవుడేరు. నిజమే, మంచి హాట్గా ఉంది టీ. వారిద్దరు ఎవరి పనిలో వారు పడిపోయారు. అప్పుడే పెద్ద సౌండ్ వచ్చి మొత్తం చీకటైపోయింది. లల్లి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఏయ్, అరవకు అరవకు, ఏం కాలేదు. ఏ ఫ్యూజో కొట్టేసి ఉంటుంది, వెళ్ళి చూస్తాను. సార్, నాకు చీకటి అంటే చాలా భయం. చీకట్లో దెయ్యాలుంటాయని మా అమ్మ చెప్తూ ఉండేది. ఇప్పుడు నిజంగా దెయ్యం వస్తే మన పరిస్థితి ఏమిటి సార్? కనీసం సెల్ టార్చ్ ఆన్ చేయొచ్చు కదా. అది ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అమ్మో, నాకు భయం వేస్తుంది. ఆప్తావా? దెయ్యం లేదేం లేదు, నోరు మూసుకో. దేవుడా అంటూ మెల్లగా అడుగులు వేస్తుంది లల్లి. వెళ్ళి విపుల్ని గుద్దేసి దెయ్యం దెయ్యం అని గట్టిగా అరుస్తుంది. విపుల్ కూడా దెయ్యం దెయ్యం అని గట్టిగా అరిచాడు. మీకు కూడా దెయ్యం కనిపించిందా? అంటే మీకు కూడా దెయ్యం అంటే భయమా? నీకేమైనా పిచ్చా? దెయ్యం అంటే భయం లేని వారు ఎవరుంటారు చెప్పు? ఇప్పుడే నన్ను గుద్దేసింది, నన్ను కూడా ఇప్పుడే గుద్దింది అంటే మనం ఒకరినొకరు గుద్దుకొని ఉంటాం సార్. హహహహ అని నవ్వి, విపుల్, నిజమే, నేను గుద్దితే నువ్వు దెయ్యం అనుకున్నావా? ఈయన నవ్వితే భలే ఉంటాడు. ఆహా, అంత లేదు సార్, నేను అరిచినట్టే మీరు కూడా అరిచారు, మర్చిపోయినట్లున్నారు అని నవ్వుతూ వాతేసింది లల్లి కూడా. సార్లే సార్, నేను మీ పక్కన నడవచ్చా? నాకు భయంగా ఉంది. నాకు అదే కావాలి అని మనసులో అనుకుంటూ, పర్వాలేదులే, నీకు ఆ అదృష్టాన్ని కల్పిస్తాను, నా పక్కనే నడు, ఇద్దరం కిందికి వెళ్ళి అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కొనిద్దాం. మెల్లగా ఇద్దరు ఒకరి పక్కన ఒకరు నడుచుకుంటూ వెళ్తున్నారు. సార్, ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, జాగ్రత్తగా నడవండి అని చెప్పి తనే చూసుకోకుండా స్టెప్స్ మీద నుంచి జారి పడిపోబోయింది. కిందికి పడిపోబోతున్న లల్లిని విపుల్ పట్టుకున్నాడు. ఇద్దరికి ఎదరికి వంగి తన నడుముని పట్టుకుని ఆపాడు. అది ఏమనుకోకు, సారీ, పట్టుకోకపోతే జారి పడిపోతావని. ఏంటి, మీరు సారీ చెప్పారా? నేను పెద్దగా ఎవరికి చెప్పను, అది నాకు తెలుసు, అందుకని అంత షాక్ అయ్యాను. పర్వాలేదు సార్, కింద పడి ఉంటే మూతి పళ్ళు ఏరుకోవాల్సి ఉండేదేమో. ఏదేమైనా థ్యాంక్స్ సార్, అండ్ యూ ఆర్ ద బెస్ట్ సార్. అంత స్పాంటేనియస్గా ఎలా సార్ అసలు? సరే కానీ కింద వాచ్మెన్ అంటాడుగా, వాడిని అడుగుదాం అసలు ప్రాబ్లం ఏంటో. సార్, మీకు ఆ సౌండ్ వినిపించిందా? కుక్కలు నక్కలు అరుస్తున్నాయి అంటే ఏదో ప్రమాదం రాబోతుందని అర్థం. నువ్వు నీ మూఢనమ్మకాలు. ఎదురుగా ఎవరో చేతిలో కొవ్వొత్తు పట్టుకొని రావడం చూసిన లల్లి, సార్, నాకేదో కనిపిస్తుంది, అది మీకు కనిపిస్తుందా? అదేంటి? దెయ్యం. పరుగున ఇద్దరు వెళ్ళి దగ్గరలో ఉన్న డెస్క్ కింద దూరిపోయారు. నేను చెప్పానా సార్, నేను చెప్పాను కదా, మీ ఆఫీస్లో దెయ్యాలు తిరుగుతున్నాయి. అయితే విపుల్ లల్లి నోరు మూసేసి, నీ మాటలు వింటే అది ఇక్కడికి కూడా వచ్చేస్తుంది, మాట్లాడుకో. వాళ్ళు కళ్ళు మూసుకొని అక్కడే ఉండగా, సార్ సార్ ఎక్కడున్నారు? నేను వాచ్మెన్ని. సార్, అతను వాచ్మెన్ అంట, మనం దెయ్యం అనుకొని భయపడ్డాం. అంతా నీ వల్లే, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. వాడు నన్ను నీతో చూస్తే లేనిపోని అనుమానం వస్తాయి. అన్నా, ఇక్కడున్నానన్నా. ఎందుకమ్మా అలా పరుగున వెళ్ళిపోయారు, ఏదో దయ్యంని చూసినట్టు? అది మేము వర్క్ చేస్తున్నాం కదా, ల్యాప్టాప్ని క్లోజ్ చేయడం మర్చిపోయాము. అలా ఉంచేస్తే ఫైల్స్ పోతాయని త్వరగా వెళ్ళి క్లోజ్ చేసాం, అంతే, అంతకుమించి ఏం లేదన్నా. తల్లి, ట్రాన్స్ఫార్మర్ పోయిందంట, అంతేకాకుండా జనరేటర్లకి డీజిల్ కూడా అయిపోయింది. ఇంకా 2-3 గంటలు పడుతుంది బాగవడానికి. సరే అన్న, నేను సార్తో చెప్తాను, మీరు కాస్త ఆ క్యాండిల్ మాకు ఇస్తారా?
తప్పకుండా ఇదిగో తీసుకో తల్లి. ఓకే బాయ్ అన్నా. బాబోయ్, అయినా అన్ని గంటలు ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే సార్, నేను కూడా మా హాస్టల్కి వెళ్ళిపోతాను. అచ్చా, అలాంటివి ఏమీ కుదరదు. మనకి ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు. నువ్వు కూడా మా ఇంటికి వచ్చి. నో సార్, నేను ఎలా వస్తాను మీ ఇంటికి? నేను రాను. హలో, మర్చిపోయావా అగ్రిమెంట్ గురించి? నువ్వు నా పర్సనల్ సెక్రటరీవి. నేను చెప్పింది నువ్వు వినాలి తప్ప నువ్వు చెప్పింది నేను వినను. గాట్ ఇట్? నడు. వీడికి విపుల్ కుమార్ అని కాకుండా వంకర్ కుమార్ అని పెట్టాల్సింది. సరే సార్, మీ ఇంట్లో ఎవరైనా చూస్తే బాగోదు కదా. అదంతా ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసులే, పదా నువ్వు. మీరు నా వెనక రండి, నేను లైట్ చూపిస్తూ ముందు వెళ్తాను. సరే, అవన్నీ తీసుకుని ఇంటికి వెళ్దాం. అన్నీ కారులో పెట్టేసి అక్కడే నించుని ఉంది. సార్ తప్పదా? రావాలా? నాకు అన్నిసార్లు చెప్పడం అస్సలు ఇష్టం ఉండదు. ఇంతకీ నీకు డ్రైవింగ్ వచ్చా? అది సగం నేర్చుకున్నాను సార్. హో, మిగిలిన సగం ఎందుకు వదిలేశానంటే అది నాకు నేర్పించే అతను వేరే ఊరికి వెళ్ళిపోయాడు సార్, అందుకని అవ్వలేదు. పోనీలే కానీ కారు ఎక్కి వెళ్దాం. నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను. ఆ ఫైల్లో మ్యాటర్ మొత్తం నాకు చెప్తూ ఉండు. డ్రైవ్ చేస్తున్నంతసేపు లల్లి చెప్తూనే ఉంది, బాగా ఆవలిస్తున్న లల్లి. సార్, మీరు ఏమనుకోనంటే నేను జస్ట్ 2 minutes నిద్రపోతాను. మీరు ఒక్కసారి పిలిస్తే చాలు పైకి లేచిపోతాను. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకేలే, పడుకో. సార్, యు ఆర్ ద బెస్ట్ సార్. పడుకో, నేను లేపుతానులే అని చెప్పి మెల్లగా కారు నడుపుతున్నాడు. ఇంత అమాయకంగా ఎలా ఉంటారు జనాలు? అసలు ఈమె నా మీద ఏ నమ్మకంతో మా ఇంటికి వస్తుంది? అసలు తనకు భయం అనేది లేదా? డబ్బు కోసం మరీ ఇంతలా తయారవుతారా? లల్లి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. కారు ఎక్కిన వెంటనే ఫోన్కి ఛార్జింగ్ పెట్టాడు విపుల్. ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత తనకి ఒక రింగ్ వస్తుంది. చాలా గట్టిగా ఆ శబ్దానికి లల్లి పైకి లేచి, సారీ సార్, బాగా నిద్ర పట్టేసింది అనుకుంటా. నీ వల్ల నా ఫోన్ కింద పడిపోయింది, దాన్ని తీస్తావా కాస్త? అయినా నిద్రపోతున్నా నేను మీ ఫోన్ ఎలా పడేశాను సార్? నువ్వు లా కూడా చదివావా ఏంటి? లాయర్లా అన్ని క్వశ్చన్స్ అడుగుతావు. ముందు చెప్పింది చెయ్యి. ఇంతకీ మీ ఫోన్ ఎక్కడ పడింది సార్? నా కాల్ దగ్గర. మీ కాల్ దగ్గర పడితే నేను ఎలా తీయగలను చెప్పండి? కొంచెం వంగి మీరే తీసుకోవచ్చు కదా. అబ్బచ్చా, ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది హైవే, ఇక్కడ కారు ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదు. సో నువ్వే తీయాలి. సెల్ తీసి వీడు బుర్ర పగల కొట్టాలి. తీస్తాను సార్, నేను కాకపోతే ఇంకెవరు తీస్తారు చెప్పండి అని విపుల్ కాలు దగ్గరికి మెల్లగా వంగి అటు ఇటు వెతుకుతుంది. చూడు, నా కాలు మీద చేతులు వేయకు, నాకు కితకితలు వస్తాయి, సరేనా? బాబోయ్ సార్, నాకు అస్సలు కనిపించడం లేదు అని చెప్తుంది. ఇంకొంచెం వంగి వెతకడం మొదలుపెట్టింది. వెతవ బ్రతుకైపోయింది. విపుల్ తన 2 కాళ్ళు ఒక మూలకు పెట్టి వెతకమన్నాడు. సడన్గా బ్రేక్ వేయడంతో లల్లి పూర్తిగా విపుల్ మీదకి వెళ్ళిపోయింది. ఆమె చేతిని విపుల్ భుజం మీద వేసింది. మరొక చేతికి ఫోన్ కూడా దొరికింది. సారీ సార్, అది బ్యాలెన్స్ తప్పి. పర్వాలేదు కానీ ఇట్స్ ఓకే. మా ఇంటికి వచ్చేసాం. నువ్వు కొంచెం కిందికి వంగో, ఎలాగో పొట్టిగానే ఉంటావులే, అది పెద్ద సమస్య కాదు. సార్, మీరు ఏమన్నా ఒప్పుకుంటాను కానీ నా హైట్ గురించి మాత్రం మాట్లాడకండి. మీరు బాగా హైట్గా ఉండొచ్చు, అంత మాత్రాన హైట్ లేని వారిని ఇలా ఇన్సల్ట్ చేయకూడదు. ఉన్నదంటే పౌరుషం పొడుచుకుని వస్తుందే. ముందు నుంచి వెళ్ళడం అంత బెటర్ కాదు, వెనక నుంచి లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి ఆమెని తన వెనక రమ్మని మెల్లగా లోపలికి వెళ్ళిపోయాడు. సార్, మీ ఇల్లు ఇంద్రభవనంలా ఉంది. నేను ఎప్పుడు ఇలాంటి ఇల్లుని అస్సలు చూడలేదు, ఎప్పుడూ రాలేదు కూడా. ఇంత పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా సార్. ఏంటో నాకు అంతా కలలా ఉంది. ఇదే నా రూమ్, నువ్వు లోపలుండు, నేను ఇప్పుడే వస్తాను అని కిందికి వెళ్ళి 2 పరాటాలు తీసుకుని వచ్చాడు. తింటావా? లేదు సార్, మీరు తినండి, నేను ఫైల్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతాను మా హాస్టల్కి. నువ్వు తినవా? అయితే ఓకే, నేనే తినేస్తాను అని చెప్పి తన ముందే లొట్టలు వేస్తూ మరీ తినడం మొదలుపెట్టాడు. ఓరి నికృష్టుడా, తినను అంటే అమ్మాయి కాస్త సిగ్గుపడుతుంది. పోనీలే మళ్ళీ అడుగుదామని లేదు, పందిలాగా తినేస్తున్నాడు. నాకు ఆకలేస్తుంది, అందుకని అడిగినప్పుడు బెట్టు చేయకూడదనేది. నేను మరీ అంత మూర్ఖుని కాదులే, ఆకలేసినప్పుడు తినొచ్చు కదా, మొహమాటం ఎందుకు? పనికిరాదు ఈ రోజుల్లో. ఇదిగో తిను, లేకపోతే నేను తిన్నది నీ చూపు వల్ల అరగదు అని చెప్పి లలీకి పరాటా ఇచ్చేసి తను రెస్ట్ రూమ్కి వెళ్ళాడు. వెళ్ళినవాడు డ్రెస్ తీసుకుని వెళ్ళడం మర్చిపోయాడు. లల్లి తినేసి హ్యాండ్ ఎక్కడ వాష్ చేసుకోవాలనేది అర్థం కాక అటు ఇటు చూస్తుంది. ఈలోగా లోపల నుంచి టవల్తో బయటకు వచ్చాడు విపుల్. అతన్ని చూసి ఛీ అని గట్టిగా అరిచింది. దానితో ఎవరికైనా విడపడుతుందని వెంటనే తన నోరు నొక్కేశాడు. లల్లి మాత్రం కళ్ళు తెరవడమే లేదు.
ఒక 2 మినిట్స్ కాస్త సైలెంట్గా ఉండు. ఎవరైనా వస్తే మన కొంప కొల్లేరైపోతుంది. కన్నయ్య, ఏంటయ్యా నాకు ఇలాంటి పరిస్థితులు? ఇంకా ఇలాంటి ఘోరాలు ఎన్ని చూడాలో? తల్లి, నీకొక నమస్కారం. ఏంటి, నేను నిన్ను ఏదో చేస్తున్నట్టు చేశావు? ఇలా అయితే కష్టం. కొన్ని తట్టుకోవాలి నువ్వు నా దగ్గర ఉన్నంతకాలం. ఇంక పద, వర్క్ కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి ఇద్దరు కలిసి అరగంటలో మొత్తం కంప్లీట్ చేసేశారు. సార్, మొత్తం అయిపోయింది. ఇంక మీరు రెస్ట్ తీసుకోండి, లేకపోతే రేపు బాగా ప్రజెంట్ చేయలేరు. నేను వెనక నుంచి హాస్టల్కి వెళ్ళిపోతాను. ఈ టైంలో వెళ్ళడం అంత మంచిది కాదు. నువ్వు ఆ దివానా కాటు మీద పడుకో, నేను నా మంచం మీద పడుకుంటాను. మార్నింగ్ మా ఇంట్లో అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. సార్, నాకు ఇక్కడ అంత కంఫర్ట్గా అనిపించడం లేదు. నేను వెళ్ళిపోతాను. కంఫర్ట్గా లేదా, లేక నీకు భయమా? నాకు భయమా? అలాంటివి నాకు అస్సలు ఉండవు సార్. భయం నా బ్లడ్లోనే లేదు. అయితే ఇంకేంటి బాధ? పడుకో. నీ డ్రెస్ కూడా నా కారులోనే ఉన్నాయి. సో ఇంకా అస్సలు ప్రాబ్లం ఉండదు. ఏసీ ఆన్ చేసి శుభ్రంగా తన బెడ్ ఎక్కేసి పడుకున్నాడు విపుల్. అప్పటి వరకు ఎప్పుడు ఏసీలో పడుకోలేని లలీకి ఒక్కటే చలి. తను వణుకుతున్న సంగతి గమనించిన విపుల్ ఒక దుప్పటి పట్టుకుని వెళ్ళి తన పక్కన పెట్టాడు. అది కప్పుకొని పడుకుంది. మార్నింగ్ 6 దాటింది. లల్లీ పైకి లేచి, సార్, టైం 6 దాటింది, త్వరగా లేయండి. లేదు, నేను కాసేపు పడుకుంటాను. నువ్వు మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూడు. బయట నీ డ్రెస్ ఉంటుంది. నువ్వు రెడీ అయిపో, అప్పుడు నన్ను లేపు. తను వైట్ అండ్ రెడ్ డ్రెస్ వేసుకొని అప్పుడు విపుల్ని లేపింది. సార్, ప్లీజ్ లేవండి, మళ్ళీ మనకి లేట్ అయిపోతుంది. పైకి లేచి, నువ్వు ఏమీ ఎరగనట్టు కిందికెళ్ళి సార్ని కలవడానికి వచ్చానని చెప్పు. మిగిలింది మొత్తం దానంతటి అదే జరిగిపోతుంది. సేమ్ అతను ఎలా చెప్పాడో తను అలానే చేసింది. ఓ, సో యు ఆర్ లల్లీ, రైట్? నైస్ టు మీట్ యూ. నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు ఈ డ్రెస్లో. మేడం, మీరు? నేను శ్రద్ధ, విపుల్కి మదర్ని. నమస్తే మేడం. ఈ డ్రెస్ సెలెక్షన్ సార్దే. ఏంటి, వాడు నీకు డ్రెస్ కొన్నాడా? అమేజింగ్. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకోవడం గమనించాడు విపుల్. నీకు ఎవరితో అయినా సోది వేయడం అంటే చాలా ఇష్టం కదా. ఇంకా టైం అయింది, వెళ్దాం పదా. సార్, ఇంతకీ ఫైల్ పైనే ఉండిపోయింది. నిజమే, నువ్వు వెళ్ళి తీసుకురాపో. గో. నీకు రూమ్ తెలియదుగా? అవును మేడం, నేను చూపిస్తాను పద అని తీసుకుని వెళ్ళింది. ఫైల్ తీసుకుని త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇద్దరు. మీటింగ్ స్టార్ట్ అయింది. లెట్స్ స్టార్ట్ విత్ అవర్ యంగ్ డైరెక్టర్ విపుల్. స్టార్ట్ సార్, కంగారు పడకండి, ఆల్ ది బెస్ట్ అంటుంది. స్టార్ట్ చేసి మొత్తం వారికి వారు ఇద్దరు ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా చెప్పాడు. వారిలో ఒకరు పైకి లేచి, సచ్ ఏ డర్టీ ప్రాజెక్ట్, నేను ఎప్పుడూ చూడలేదు, నాకు అస్సలు నచ్చలేదు, మీకు మరీ మాకు కూడా ఎవరికీ నచ్చలేదు అని అంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.